హలో అందరికీ శుభోదయం. ఈరోజు మనం హైదరాబాద్ శంషాబాద్ వద్ద ఉన్న ఓ పవిత్రమైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే శృంగేరి శారదా పీఠం వారి శారదా చంద్రమౌళీశ్వరాలయం ఊటుపల్లి. ఇది కేవలం ఒక దేవాలయం కాదు. ఇది జ్ఞానం, ధ్యానం, భక్తి, ఆధ్యాత్మికత అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన స్థలం. ఈ ఆలయం వెనుక కథ, అక్కడి ఆచారాలు, పూజలు అన్నీ తెలుసుకుంటే మీరు ఈ ఆలయం వెంటనే దర్శించాలనుకుంటారు. శారదా చంద్రమౌళీశ్వరాలయం శంషాబాద్కు సమీపంలోని ఊటుపల్లి గ్రామంలో ఉంది. ఇది శృంగేరి శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ పీఠం స్థాపకులు ఎవరో తెలుసా? అవును, మనకు బాగా పరిచయమైన ఆదిశంకరాచార్యులు గారు. ఇక్కడ శారదాదేవితో పాటు చంద్రమౌళీశ్వరుడు కొలువబడతారు. ఈ ఆలయం నిర్మాణ శైలి చూస్తేనే మనస్సు నిండిపోతుంది. ప్రతి కిలోమీటరు అక్కడి శాంతిని మనసారా అనుభవించవచ్చు. శారదాదేవి మరియు చంద్రమౌళీశ్వరుల విశిష్టత. శారదాదేవి అంటే విద్య, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాధకులు తరచూ ఈ అమ్మవారిని దర్శిస్తారు. చంద్రమౌళీశ్వర స్వామి అంటే శివుని తాపత్రయ నివారణ స్వరూపం. చంద్రమౌళి అంటే తలపై చంద్రుడు ధరించిన శివుడు. ఈ ఇద్దరు దేవతల మూర్తులు కలిసిన ఆలయం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శృంగేరి మఠం నుంచి ప్రతి వారానికి లభించే ఆశీర్వాదాలు, శక్తి ఇక్కడను ప్రసరిస్తుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా పూజలు జరుగుతుంటాయి. ప్రత్యేకంగా శివరాత్రి, నవరాత్రులు, వసంత పంచమి, గురు పౌర్ణమి వేళలో ఇక్కడ భక్తులు బోలెడంతగా వచ్చి పూజలు చేస్తారు. అమ్మవారికి నూతన వస్త్రాలు, పుష్పాలంకరణలు చూస్తే కళ్ళు తిప్పలేరు. ఇక్కడ జరిగే సండే అభిషేకాలు, వేద పారాయణ, సాంప్రదాయ సంగీత కార్యక్రమాలు ఆలయ శాంతిని రెట్టింపు చేస్తాయి. ఈ ఆలయం హైటెక్ నగరానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ అందులో ఉండే శాంతత, ఆధ్యాత్మికత చూస్తే ఇది కేవలం గుడి కాదు, ఒక ధ్యాన కేంద్రం, శాంతి నిలయం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చే వారిలో చాలామంది జ్ఞానార్జన కోసం, విద్యలో విజయానికి మరియు కుటుంబ శాంతి కోసం ప్రత్యేకంగా వచ్చే స్వామివారిని అభిషేకిస్తారు. ఎక్కడ ఉంది, ఎలా రావాలి? ఊటుపల్లి గ్రామం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలోనే ఉంది. హైదరాబాద్ నగరం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైవేటు వాహనం, క్యాబ్, ఆర్టీసీ బస్సులతో సులభంగా చేరుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్లో శారదా చంద్రమౌళీశ్వర టెంపుల్ ఊటుపల్లి అని టైప్ చేస్తే అలాగే సులువుగా నావిగేషన్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ స్వామివారి దివ్య రూపాన్ని కెమెరాల్లో కాక గుండెల్లో బంధించుకుంటారు. దేవాలయం ప్రాంగణం, మండపాలు, గోపురం అన్నీ కలగలిపి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. మౌనంగా కూర్చొని ధ్యానం చేయడానికి ఇది అద్భుతమైన స్థలం. ఎందుకు తప్పక రావాలి? ఈ ఆలయం చిన్నదిగా అనిపించినా ఇక్కడి దైవతత్వం, శక్తి, ఆరాధనాచారాలు ఎంతో గొప్పవి. ఇది మనసుకు ప్రశాంతతనిచ్చే ఆలయం. శృంగేరి పీఠంతో బంధమున్న ఈ ఆలయం ఆధ్యాత్మికంగా మీ జీవితం మారుస్తుంది. మీరొకసారి ఈ ఆలయానికి వెళ్ళండి. ఓ రోజు ఉదయం పూజకు హాజరై అమ్మవారి, స్వామివారి దర్శనం పొందండి. మీరు తలుచుకున్న దానికంటే ఎక్కువ ప్రశాంతత, ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. జయ జయ శారదామాత. ఓం నమః శివాయ.